ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. ఆంధ్రప్రదేశ్‌ని స్పోర్ట్స్ హబ్‌గా మలిచేందుకు ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తుంది. నేషనల్ గేమ్స్ నిర్వహించడానికి ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో కూడా నేషనల్ లెవెల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేస్తా ఉన్నారు. సో, దానికి తగ్గట్టుగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే నినాదం స్పోర్ట్స్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తుంది. ఇటీవలే గత సోమవారమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్‌లో ఒక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో దామినేడు ప్రాంతంలో ఉన్నటువంటి 28.87 ఎకరాల భూమిని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్‌కి ఉచితంగా అప్పగించాలని నిర్ణయించింది. అక్కడ ఒక మల్టీపర్పస్ స్టేడియం కాంప్లెక్స్‌ని డెవలప్ చేయాలి. ప్రధానంగా ఇండోర్ స్పోర్ట్స్‌ని ఎంకరేజ్ చేస్తూ వెయిట్ లిఫ్టింగ్‌కి సంబంధించినటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనుకుంది. సో, అది అనుకున్నదే తడవగా వారం గడవక ముందరే దీనికి భూమి పూజ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టింది. ఇది మల్టీపర్పస్ స్పోర్ట్స్ అకాడమీ ఇన్ తిరుపతి. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇందులో వెయిట్ లిఫ్టింగ్‌కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి వసతులు. వెయిట్ లిఫ్టింగ్‌కి ఆంధ్రప్రదేశ్‌కి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. కరణం మల్లీశ్వరి ఒలింపిక్స్‌లో కాంస్య పథకం కొట్టిన దగ్గర నుంచి కూడా ఏపీలో ఈ వెయిట్ లిఫ్టింగ్ అనేది ఒక ప్రముఖ క్రీడగా ఉంది. కానీ దాన్ని ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి తిరుపతిలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఏకంగా 200 మంది క్రీడాకారులకి రెసిడెన్షియల్ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి బడ్జెట్ కూడా రెడీ చేశారు. ఇది డెవలప్ చేయడం కోసం ముందైతే ప్రైమరీగా ఒక 5 కోట్లతో ఇండోర్ స్టేడియం డెవలప్మెంట్‌కి సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలుపెట్టారు. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా కొంత క్లారిటీ రావాలి. ఎందుకంటే 28 ఎకరాల విస్తీర్ణం కూడా చాలా పెద్ద మైదానం అవుతుంది ఇది. అలానే మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, స్పోర్ట్స్ హాల్స్, డెడికేటెడ్ వెయిట్ లిఫ్టింగ్ సెంటర్ ఇవన్నీ కూడా ఇక్కడ చేయబోతున్నారు. దీనికి వారం తిరగక ముందరే క్యాబినెట్ డెసిషన్ తీసుకుని వారం గడవక ముందరే భూమి పూజ చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్పర్సన్ రవినాయుడు దీనికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. సో, దీనికి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఏడాదిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని వినియోగంలోకి తీసుకురావాలని, అలానే క్రీడాకారులను ఎంపిక చేయడం ద్వారా అక్కడ రెసిడెన్షియల్ అంటే శాప్ ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఒక మల్టీపర్పస్ స్టేడియం అవుతుంది. ఆల్రెడీ దీనికి సమీపంలోనే 3 కోట్ల రూపాయల వ్యయంతో ఒక క్రికెట్ మైదానాన్ని కూడా డెవలప్ చేస్తున్నారు. సో, ఇక మీద ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానాలు అభివృద్ధి చేయడం. ఏదో ఆడుదాం ఆంధ్ర అంటూ గేమ్స్‌ని ఇంకొక రకంగా ఉపయోగించడం, పొలిటికల్ ప్రచారానికి ఉపయోగించడం అనేది కాకుండా, కిట్లు పంచిపెట్టడం ఇట్లాంటివి కాకుండా ప్రొఫెషనల్ ప్లేయర్స్‌ని తయారు చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ప్రొఫెషనల్ ప్లేయర్స్‌ని తయారు చేయాలంటే దానికి తగ్గట్టుగా ప్రొఫెషనల్ స్టాండర్డ్స్‌తో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అందుకే 2028, 29లో నేషనల్ గేమ్స్‌ని ఏపీలో హోస్ట్ చేయాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో క్రీడా ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేయడం ఒక పనిగా పెట్టుకుంది. అందుకే ఇంత వేగంగా శంకుస్థాపన, భూమి పూజ పనులు కూడా పూర్తి చేసేశారు. సో, మిగతా ప్రాంతాల్లో కూడా అటు వైజాగ్, ఇటు అమరావతి, విజయవాడ, గుంటూరు మధ్య కూడా పెద్ద ఎత్తున క్రీడా మైదానాలు, క్రీడా ప్రాంగణాలు కర్నూలుతో సహా డెవలప్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ బాధ్యతలను ప్రత్యేకంగా శాప్‌కి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. సో, మొదటి అడుగు తిరుపతి నుంచి పడింది. క్రీడాకారులను తయారు చేసేందుకు కావాల్సినటువంటి ఒక మల్టీపర్పస్ అకాడమీని ఇక్కడ తీర్చిదిద్దబోతోంది ఏపీ ప్రభుత్వం.